అందరికీ నమస్కారం. మరొక కథతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. యుక్తిశాలిని. ఒకానొక ఊరిలో ఒక పేద దంపతులకు ఒక కొడుకు కూతురు ఉండేవారు. తండ్రి కూలీనాలి చేసుకునేవాడు. ఇల్లాలు ధాన్యం దంపులకు పోయి చారెడు గింజలు చేత పట్టుకు వచ్చేది. కుర్రవాడు అడవులలో ఉడుములను వేటాడి తెచ్చి ఊళ్ళో అమ్ముకునేవాడు. ఆడపిల్ల ఇంట్లోనే ఉండి ముగ్గురు తెచ్చినవి పొదుపు చేసి పెట్టేది. కుటుంబం అందరిలోనూ ఆడపిల్ల తెలివైనది, చురుకైనది, ఉపాయమెరిగినది. ఒకనాడు ఆమె తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు, ఇలా మనం ఎన్నాళ్ళు కష్టపడినప్పటికీ కడుపు నిండడం లేదాయే. శెట్టి దగ్గర ఒక 100 రూపాయలు అప్పు తెచ్చి వ్యాపారం చేయండి. దేవుడి దయ వల్ల మనకు కలిసి వస్తే నిమిషంలో అప్పు తీర్చి పారేయవచ్చు అని సలహా చెప్పింది. అందుకు అతను, తల్లి, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, కానీ రుణం చేసినట్టయితే దానిని తీర్చే మార్గం ఏది? శెట్టి సామాన్యుడు కాడు. మంచి మాటలు చెబుతూనే ఉంటాడు. గడువు దాటిందంటే అనరాని మాటలు అని రచ్చకు లాగుతాడు. ఆ కర్కోటకుడితో మనం బాధలు పడలేము. అయినా అప్పు చేసుకొని పప్పుకూడు తినడం ఏమంత మంచిది అన్నాడు. ఈ మాటలకు ఆ అమ్మాయి, నాయనా, మీరేమీ భయపడవద్దు. నెల వాయిదాకు ఒక 100 రూపాయలు శెట్టి వద్ద తీసుకువచ్చి ఆ సొమ్ముతో పట్నం పోయి సరుకులు పట్టుకురండి. ఈ లోపల ఏమి జరిగినా నేను చూసుకుంటా అని ధైర్యం చెప్పిద్ది. సరే, ఇంత ధైర్యంగా పిల్ల ఎందుకు చెబుతున్నదో అది చూద్దాం అనుకొని అతను శెట్టి దగ్గర 100 రూపాయలు బదులు తెచ్చి సరుకు బేరం చేయడానికి పట్నం వెళ్ళాడు. కానీ అనుకున్న గడువు లోపల అతను తిరిగి రాలేకపోయాడు. సరిగ్గా 30 రోజులు పూర్తయ్యేసరికి పొద్దున్నే శెట్టి వాళ్ళింటికి చక్కా వచ్చాడు. శెట్టి వచ్చే సమయానికి అమ్మాయి ఒక్కతే ఉంది ఆ ఇంట్లో. మీ నాయన ఏడి అని శెట్టి అడిగాడు. ఊరికి వెళ్ళాడు అని అమ్మాయి చెప్పింది. ఎప్పుడొస్తాడు అని శెట్టి అడిగాడు. వస్తే రాడు, రాకుంటే వస్తాడు అని అమ్మాయి నిదానంగా జవాబిచ్చింది. ఈ జవాబు వినేసరికి శెట్టికి మంట ఎత్తుకు వచ్చింది. సరే, మీ అమ్మ ఏది అని కోపంగా అడిగాడు. మా అమ్మ గండ్ల ఇంటికి వడ్లు దంచడానికి పోయింది అని ఆ అమ్మాయి నిలకడగా చెప్పింది. ఈ మాటలు శెట్టికి అసలే అర్థం కాక ఆమె తనను వేళాకోళం చేస్తున్నది అనుకున్నాడు. సరే, మీ అన్నయ్య ఏమైనాడు అని శెట్టి కోపంగా అరిచాడు. అందుకు ఆ అమ్మాయి నవ్వుతూ, మా అన్న కాళ్ళు లేని గుర్రం ఎక్కి వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడడానికి వెళ్ళాడండి అన్నది. శెట్టికి ఈ మారు కోపం ఆగలేదు. ఈ పేదవాళ్లకు ఇంత పొగరా అని అనుకుంటూ వెంటనే వెళ్ళి రాజుగారితో ఫిర్యాదు చేశాడు. రాజుగారు ఆ అమ్మాయిని పిలిపించి విచారణ చేశారు. అందుకు ఆ అమ్మాయి, మహాప్రభు, నేను చెప్పిన మాటలలో ఒక్కటీ తప్పు లేదండి. శెట్టిగారికి నా మాటలు అర్థమయ్యాయో లేవో అని అన్నది. మరైతే నీవు చెప్పిన జవాబులకు అర్థమేమిటో విప్పి చెప్పు అన్నారు రాజుగారు. అప్పుడు ఆ అమ్మాయి, మహారాజా, మా నాయన వెళ్లే ఊరికి మన ఊరికి మధ్య ఏరున్నది. అది కొండవాగు కనుక చినుకు పడటంతోనే నిండి పారుతుంది. ఒకవేళ మా నాయన బయలుదేరే సమయానికి వాన వస్తే ఏరు అడ్డుకుంటుంది. కనుక ఏరు వస్తే రాడు, రాకుంటే వస్తాడు అని శెట్టిగారికి మొదటి ప్రశ్నకు జవాబిచ్చాను అని చెప్పింది. తరువాత గడ్ల ఇల్లేమిటి, వడ్లు దంచడం ఏమిటి అని రాజుగారు అడిగారు. దానికి, గడ్లవారనే ఇంటి పేరుతో ధనవంతులున్నారండి, అక్కడికి మా అమ్మ వడ్లు దంచడానికి వెళ్ళింది అని చెప్పాను. ఈ మాట అర్థం చేసుకోలేకపోయారు శెట్టిగారు అని అన్నది. ఆ పిమ్మట రాజుగారు, కాళ్ళు లేని గుర్రం ఉంటుందా ఏమిటి, ఏమిటా మాట అని అడిగారు. అందుకు ఆ అమ్మాయి, మీ అన్నయ్య ఏడి అని శెట్టిగారు అడిగారు. మా అన్న చిన్నప్పటి నుంచి చెప్పులు తొడుగుకొని అడవిలోకి ఉడుములకు వేటకు పోతాడు. కాళ్ళు లేని గుర్రం అంటే చెప్పులు. ఉడుముకి వెంట్రుకలు ఉండవు కదండి, కనుక వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడడానికి వెళ్ళాడు అని చెప్పాను అని చెప్పింది. అమ్మాయి తెలివితేటలకు యుక్తికి రాజుగారు మెచ్చుకొని శెట్టికి 100 రూపాయల జరిమానా విధించి ఆ సొమ్ము ఆ అమ్మాయికి బహుమానం చేశారు.
రాజుగారి ఎదుటనే ఆ 100 రూపాయలు ఆమె శెట్టికి జమ కట్టి బాకీ లేదనిపించుకున్నది. మరునాడే పట్నం పోయిన తండ్రి సరుకులతో ఇంటికి వచ్చి తన కూతురు చేసిన యుక్తి తెలుసుకొని సంతోషించాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు మరొక కథతో మీ అందరినీ కలుస్తాను. అంతవరకు సెలవు.